హలో ఎవ్రీవన్. కొంతమంది ప్రయాణికులు గమనించవచ్చు, విమానంలో కిటికీలు రౌండ్ గా ఉంటాయి, కానీ ఇంట్లో లేదా కార్లో కిటికీలు స్క్వేర్ షేప్ లో ఉంటాయి. ఏరోప్లేన్స్ లో కూడా మొదట కిటికీలు స్క్వేర్ షేప్ లోనే ఉండేవి, కానీ అవి ప్రమాదాలకు దారితీసేవి. 1950లో విమానాలు వేగంగా పెద్దవి కావడంతో కొన్నిసార్లు ఏరోప్లేన్ గాల్లోనే పేలిపోయేవి. ఇలా 2 ప్లేన్స్ వేర్వేరు సమయంలో పేలి మొత్తం 56 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదం కారణం కిటికీలు స్క్వేర్ షేప్ లో ఉండటమే అని సైంటిస్టులు కనుగొన్నారు. కిటికీలు స్క్వేర్ షేప్ లో ఉండటంతో ప్రెజర్ కారణంగా ఒత్తిడి ఎక్కువై అవి పేలిపోయేవి. అదే రౌండ్ షేప్ లో ఉన్న కిటికీలు ఆ ప్రెజర్ ని సమానంగా పంచి ప్రమాదాలు అవ్వకుండా సహాయపడుతుంది. ఆల్సో బాటంలో ఒక చిన్న హోల్ కూడా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ప్రెజర్ కంట్రోల్ చేయడం వల్ల ప్రమాదాలు అవ్వకుండా ఉంటాయి. యావరేజ్గా ఒక కోడి సంవత్సరానికి 250 నుంచి 300 గుడ్లు పెడుతుంది. ఒక గుడ్డు పెట్టడానికి సుమారు 24 గంటల నుంచి 26 గంటల వరకు టైం తీసుకుంటుంది. గుడ్లు పెట్టిన 30 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఈజిప్ట్ అండ్ పోర్చుగల్లో కొన్ని హోటల్లో మీల్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒకవేళ సాల్ట్ గానీ పెప్పర్ గానీ అడిగితే అది చెఫ్ని అవమానించినట్లే. ఎందుకంటే ఇలా అడిగితే వాళ్ళు ఫుడ్ సరిగా చేయలేదని చెప్పడం వంటిది. కాబట్టి అక్కడ ఫుడ్ తింటున్నప్పుడు ఉప్పు లేదా పెప్పర్ అడగకుండా ఉంటే మంచిది. ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్ట్ డాగ్ లవర్స్కి. డాగ్ నిద్రపోతున్న సమయంలో అది ఎలాంటి కలలు కంటుందో తెలుసా? అకార్డింగ్ టు ద రీసెర్చర్స్, డాగ్స్ కలలు కంటున్నప్పుడు యజమానుల ముఖాలు, వాసనలు మరియు వారు పెంచుకున్న ఆనందకరమైన క్షణాలను అవి కలలు కంటుంటాయి. ఒకవేళ ఈ ఫ్యాక్ట్ నచ్చితే మీ డాగ్స్ ఫన్నీయెస్ట్ స్టోరీస్ కింద కామెంట్ చేయండి. ఇజ్రాయెల్లో యంగ్ సర్జన్స్ ప్రాక్టీసింగ్ కోసం ద్రాక్షలపై ఆపరేషన్ చేస్తారు. సర్జన్స్ కోతలు, కుట్లు ఎలా వేయాలో నేర్చుకోవడానికి అండ్ వారి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇలా చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ గ్రేప్స్ కి హ్యూమన్ ఆర్గాన్ లైక్ లివర్, కిడ్నీస్ కి సిమిలర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎవరైనా చనిపోయిన తర్వాత వారి సమాధి రాళ్ల పైన QR కోడ్లను తయారు చేస్తారు. QR కోడ్ ని స్కాన్ చేస్తే వారితో ఉన్న మెమోరీస్ అందులో కొన్ని వీడియోస్ ఉన్న పేజ్ కి వెళ్తారు. ఇలా ఏ దేశంలో జరుగుతుందో తెలుసా? జపాన్. 2 ట్విన్స్ ని ఏవేవో కారణాల వల్ల 2 వేర్వేరు కుటుంబాలు వారిని విడదీసి దత్తతకి తీసుకున్నారు. ఇద్దరికి జేమ్స్ అనే పేరు పెట్టారు. ఇద్దరు లిండా అనే పేరు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అండ్ ఇద్దరు వాళ్ళ భార్యలకు డైవోర్స్ అప్లై చేసి బేటీ అనే పేరు ఉన్న అమ్మాయిని తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అలానే ప్రతి ఒక్కరికి టాయ్ అనే కుక్క కూడా ఉంది. అండ్ వాళ్ళ కొడుకుల పేరు కూడా జేమ్స్, అలన్ అనే పేరు పెట్టారు. కానీ వాళ్ళిద్దరూ ఒకరికొకరు తిరిగి చూసుకోలేదు. తిరిగి 39 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు. ఇంకా వీళ్ళ గురించి చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే జిమ్ ట్విన్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఇది మీకు తెలుసా? కొన్ని స్టడీస్ ప్రకారం చిప్స్ నాన్ వెజ్ అని తేలింది. చిప్స్ అండ్ స్నాక్స్ లో ఈ 631 అనే ఐటమ్ ని యూస్ చేస్తున్నారు. ఇది పాపులర్ అడిక్టివ్ అండ్ ఫుడ్ టేస్ట్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ 631 ని డిసోడియం ఇనోసినేట్ అని పిలుస్తారు. సాధారణంగా దీన్ని పంది కొవ్వు వంటి జంతువుల నుండి అండ్ ఆల్కహాల్ తో తయారు చేస్తారు. ఫుడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు చెక్ చేసి కంపెనీని దీని గురించి ప్రశ్నించారు. కానీ దానికి కంపెనీ సమాధానంగా ఈ 631 అనే ఐటమ్ ని థాయిలాండ్ లో ఉన్న కసావా ప్లాంట్ నుంచి ఇంపోర్ట్ చేశాము అని చెప్పారు. కానీ దీన్ని నమ్మనీకి ఎలాంటి సోర్స్ అండ్ ఎవిడెన్స్ లేదు. ఎయిర్ కండిషనింగ్ మన బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లో భాగంగా ప్రూవ్ అయింది. 2 స్టూడెంట్స్ సేమ్ ఐక్యూలో ఉన్న వారిని, ఒకరిని 32 degrees Celsius అండ్ ఇంకొకరిని 23 degrees Celsius లో ఉంచి చదివించారు. 1 year తర్వాత వాళ్ళిద్దరికి టెస్ట్ పెడితే ఎయిర్ కండిషనింగ్ లో ఉన్న వానికి ఎగ్జామ్ లో హై ఐక్యూ ఉంది అని తేలింది. అండ్ ఆల్సో చాలా మంది స్టూడెంట్స్ తో ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. మరి తేలింది ఏంటంటే 94% ఎయిర్ కండిషనింగ్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఎక్కువ ఐక్యూ పర్సంటేజ్ ఉంది అని తేలింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లాస్ట్ 13 years లో హై టెంపరేచర్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ దాదాపు 5 lakhs ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారని రిపోర్ట్ చెప్తుంది. ఇయర్ 2023-24 ప్రకారం మన ఇండియాలో మోస్ట్ అన్ఎంప్లాయిడ్ స్టేట్ ఏది ఉందో తెలుసా? కేరళ. 15 to 29 years ఉన్న ఏజ్ గ్రూప్ లో 29.6% యూత్ అన్ఎంప్లాయిడ్. మెయిల్స్ అండ్ ఫీమేల్ పర్సంటేజ్కి వస్తే మేల్స్కి వచ్చేసి 29.9% అన్ఎంప్లాయిడ్ అండ్ ఫీమేల్స్ వచ్చేసి 47.1% అన్ఎంప్లాయిడ్. మరి లీస్ట్ అన్ఎంప్లాయిడ్ స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్. సేమ్ 15 to 29 years ఉన్న ఏజ్ గ్రూప్లో 2.6% అన్ఎంప్లాయిడ్. ఒకవేళ ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.